ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన ప్రభువా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, మరి రాత్రికాల సమయంలో ఈ సన్నిధిలో చేరి కొంత సమయం మీ మాటలు వినట కొరకే మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, మరి ఒప్పుకోలు కొరకై మీరు అందించిన లేఖన భాగాలు బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మరి ధనవంతుడి యొక్క జీవితాన్ని మా ఎద్దుకు తీసుకొస్తూ వచ్చారు. మరి ధనవంతుడైతే పాతాళంలోనికి వెళ్ళిన తర్వాత కనికరము కొరకై మరి వేడుకుంటున్నట్టు వాడుగా ఉంటూ వచ్చాడు. అయితే భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు తనకి ఉన్నాయి. కనికరం కొరకు ప్రయాసపడే అవకాశం ఉంది, సమయం ఉంది, అన్ని పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కనికరం కొరకు భూమి మీద ఉండగా మరి కనికరం పొందుకోకుండా పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కనికరం కొరకై మరి మొరపెడుతున్నటువంటి ధనవంతుడు ఉంటున్నాడు. కనుక ఈ లోకంలో జీవించి ఉండగానే మరి మీ కనికరం కొరకు కనిపెట్టే వారంగా ఉండడానికి ప్రభువా మరి సిద్ధపడాలని మీరు సెలవిస్తూ వచ్చిన మాటలను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఆ రీతిలోనే తండ్రి, మరి దావీదు కూడా మరి తను చేసినటువంటి మరి ఆ చిన్న పనిని బట్టి మరి తను ఒప్పుకుంటూ ఆ శిక్ష ఏదో నేను ఈ లోకంలోనే భరించాలి అని మీరు విధించినటువంటి ఆ శిక్షకు మరి ఎన్నుకొని తన పాపాన్ని మరి తన యొక్క అతిక్రమాన్ని కప్పుకొనక నీ సన్నిధిలో ఒప్పుకొని తనకి కావలసినటువంటి శిక్షను కూడా ఈ లోకంలోనే పొందుకుంటూ వచ్చాడు. కనుక మరి ఏదైనా ఈ లోకంలో ఉండగానే మాకు అవకాశం కనికరించబడాలన్నా కనికరించాలన్నా మరి ఈ భూమి మీద ఉండేప్పుడే మాకు అవకాశం ఉంటుంది. కనుక అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. రీతిగా తండ్రి, రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా తండ్రి నీ పాస్ సన్నిధికి వచ్చి నేను ఒప్పుకుంటా ఉన్నాను. నిజమే తండ్రి, మాకున్న అవకాశం ఇదే. ఈ సమయం దాటిపోతే మరలా తండ్రి మా జీవమాలో నుంచి వెడలిపోతే మీ కనికరాన్ని కోరుకునే అవకాశం ఉండకపోవచ్చు. కనుక తండ్రి సరి చేసుకుంటుండగా తండ్రి సహాయం చేయండి ప్రభా. మరి మీ వాక్యం వినే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ప్రభా, మరి భక్తిని కాపాడుకునే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, తీరు విషయంలో, ఆలోచన విషయంలో, అన్నిటి విషయం కొరకే మీ పాస్ అనేదికి వస్తూ ఉన్నాను ప్రభా. వీటన్నిటిని సరి చేసుకోవాల్సిన బాధ్యతను మరి ఈ భూమి మీద ఉండగానే మాకుంది. కనుక తండ్రి అన్ని విషయమై, నేను చేసిన ప్రతి అతిక్రమ విషయమై నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నా. నా ఆలోచనలు బట్టి, తలంపులు బట్టి, ఉద్దేశాలను బట్టి ప్రభా, మరి మీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటే దయతో నన్ను క్షమించండి ప్రభా. మా యొక్క ప్రతి ఒక్క అతిక్రమమును క్షమించి కనికరించి మీ కనికరాన్ని అనుగ్రహిస్తున్నామని అడుగుతున్నా, సహాయం చేయండి. రీతిగా తండ్రి గడిచిన నెలంతటిలో ప్రభా ఏ విషయంలో తప్పిపోతూ వచ్చాను ప్రభా, మరి ఆ విషయాలన్నిటి విషయమై పాస్ అనేదికి వస్తున్నాను తండ్రి. వాక్య విషయంలో అశ్రద్ధ కలిగి ఉన్నాను, ప్రార్థన విషయంలో అశ్రద్ధ కలిగి ఉంటూ వచ్చానేమో. దయతో నన్ను క్షమించండి, ప్రతి ఒక్క దోషమును పరిహరించండి, నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి కనికరించి ప్రభా నీ బిడ్డగా అంగీకరించమని, తిరిగి మరలా సమకూర్చమని దావీదు ఏ రీతిగా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాడు అదే రీతిలో తండ్రి నీ సన్నిధికి వచ్చి బ్రతిమాడుకొని చుండగా ప్రతి పాపమును మీరు పరిహరించి ప్రభా కరుణించి సమకూర్చమని, మరలా తిరిగి కట్టమని, మరలా ఆత్మీయ జీవితంలో కనికరించబడిన వారమై ఒప్పుకున్నటువంటి వారిగా కాకుండా వాటిని విడిచిపెట్టేటటువంటి ఉద్దేశం కలిగి ఉండడానికి సహాయపడుతున్నామని ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అటు విధానంలో ప్రభా మరొకసారి మీ పాస్ అనేదికి వచ్చి మా అతిక్రమలు క్షమించమని ఈ కొద్ది మరి ఒప్పుకోలు ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయం మనం ప్రార్థన చేసుకోవటానికి మరి అనుకూలంగా కొన్ని లేఖన భాగాలను చూసుకొని ప్రార్థన చేసుకుంటాము.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుంటాం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము కలిసి చదువుకుంటాము. 7వ వచనం. ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలకు పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనిను. అతడు మరి 7 దినములు తాలి మరల నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహుకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురం వెలుపలకు విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ప్రభు సహాయ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయచేసి తలలో వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన ప్రభువా, ఇంతవరకు ఒప్పుకోలు చేసే విషయంలో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అందుని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, ప్రార్థన చేయటి కొరకై కొంత సమయాన్ని పాస్ అనేదికి వస్తుండగా మీరు సహాయం చేయండి. ఆదికాండము 8వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు తీసుకుని ఉండగా మా ప్రార్థనకు కావలసిన లేఖన భాగములను మీరు అనుగ్రహిస్తురండి. మేము ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నామని, ఆ రీతిగా ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి దేవుడు ఇంతవరకు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఇప్పటి వరకు, ఈ సమయం వరకు దేవుడు మనల్ని కాపుదల్లో ఉంచుతూ వచ్చాడు. రేపటి దినం ఏంటి అనేది మనకు తెలియదు, రేపటి పరిస్థితి ఏంటనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ నిమిషం వరకైతే దేవుని కృపలో మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటాము. మరొకసారి చదువుతున్నాను. 8వ అధ్యాయము ఆదికాండము 7వ వచనాన్ని చదువుతున్నాను. ఒక కాకిని వెలుపలకి విడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలకు పోవిడిచెను. ఈ సందర్భం అంతా మనకి చాలా బాగా తెలిసినటువంటి సందర్భం. ఇది జలప్రలయం సంగతులు మనకి బాగా పరిచయస్తాం. ఎవరిని అడిగినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. కారణం ఏంటంటే, దేవుడు లోకాన్ని సృజించిన తర్వాత మొట్టమొదటిగా తన కోపం ఈ లోకం మీదకి దిగిన పరిస్థితిని పరిశుద్ధ గ్రంథమందు రాయబడుతూ ఉంచారు. కనుక ఇది అందరికీ తెలిసిన వాక్య భాగమే. దీనిలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మానవుని యొక్క అపరాధమును బట్టి 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి మానవుడు కూడా తన యొక్క 6వ అధ్యాయము 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని రాయబడుతూ వచ్చింది. అంతేకాదు కానీ 5వ వచనంలో కూడా 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహల అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూస్తూ వచ్చాడు. అంటే
నరులు మార్గాన్ని చెరిపేసుకున్నారు. అంతేకాదు కానీ నరులు వారి యొక్క పాపము దేవుని దృష్టికి ఎలా కనపడుతుందంటే మరి చాలా గొప్పదని కనపడతా ఉంది. అంటే దేవుని దృష్టికే గొప్పదైన పాపము అంటే ఇక మనం ఆలోచించవచ్చు. అంటే ఏ రీతిలో మానవులు మరి దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారో ఇక్కడ కనపడతా ఉంది. ప్రతివాడు కూడా తన మార్గముని చెరిపి వేసుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడంటే లెక్కలేని తనంగా ఏమాత్రము భయం లేనటువంటి పరిస్థితుల్లో తనకిష్టం వచ్చినట్టుగా ఏ ఆలోచన కలిగితే ఆలోచన తోచినట్లుగా జీవిస్తూ ఎలా బ్రతకాలో బ్రతుకుతూ ఏమి తినాలో తింటూ ఎలా జీవించాలో అలా జీవిస్తూ ఎలా సుఖపడాలో అలా సుఖపడుతూ ఉన్నటువంటి దినాలు. ఆ దినాలను చూసి దేవునికి మరి తన నరులను అసలు ఎలా ఉందంటే దేవుడికే నరులను సృజించినందుకు ఆయన మనసు సంతాపం నొందిందంట. అంటే దేవుడే అబ్బా నేను ఎందుకు చేశాను ఈ మనుషులను, అసలు చేయకపోయి ఉంటే బాగుండేది కదా అన్న విధానంలోనికి దేవుడు వెళ్ళిపోయాడు. అంత విధానంలోనికి దేవుడు వెళ్ళిపోయాడంటే మానవులు ఏ రీతిగా పాపం చేస్తూ వచ్చారో మనం గ్రహించవచ్చు. ఇటువంటి పరిస్థితిని దేవుడు చూసి పాపాన్ని ఆయన కనికరించేవాడు కాదు గనక, పాపాన్ని మరి ఆయన ప్రేమించేవాడు కాదు గనక వెంటనే ఏం చేస్తూ వచ్చాడంటే భూలోకం మీదకి ఆయన కోపాన్ని ఈ లోకం మీదకి వదిలేశాడు. ఆయన యొక్క ఉగ్రతను ఈ లోకం మీదకి దింపాడు. ఏంటి ఆ ఉగ్రత అంటే జలప్రలయము అనేది. 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు. కింద భూమి యొక్క కింద నుంచి అగాధ జలములు, పైనుంచి ఆకాశపు జలాలు, ఈ రెండింటి చేత భూమి అతలాకుతలం చేయబడి సమస్త మానవాళి కూడా హతం చేయబడుతూ వచ్చారు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక కుటుంబం మాత్రము రక్షించబడుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత దేవుడు సృజించినటువంటి ప్రతి మానవుడు కూడా ఆ యొక్క జల ప్రళయానికి, ఆ దేవుని యొక్క ఉగ్రతకు మానవుడు బలైపోతూ వచ్చాడు. ఒక్కరు కూడా మిగిలి ఉండలేదు, ఒక కుటుంబం తప్ప. ఇక మిగతా ఎవరు కూడా మరి బ్రతికినట్టుగా కనపడట్లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి లోకంలోనికి వచ్చింది. కారణం ఏంటంటే మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క అతిక్రమాలు. కనుక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆ జలప్రలయం వచ్చేసింది. ఆ జలప్రలయం భూమి మీదకి వచ్చి సమస్త మానవుల్ని తుడిచిపెట్టింది. మరి పశువులనైతేనేమి, జంతువులనైతేనేమి అన్నిటిని తుడిచిపెట్టేసింది. ఇప్పుడు నోవాహు తన వాడలో ఉన్నాడు. నోవాహు, కొన్ని జంతువులు, మరి నోవాహు కుటుంబము ఆ వాడలో ఉన్నాయి. ఇప్పుడు వాడలో ఉన్నటువంటి ఆయనకు లోకములో ఏం జరిగింది అనేది ఆయనకి తెలియదు. వాడలో ఉన్నటువంటి నోవాహుకి జలప్రలయం వచ్చిందన్న సంగతి తెలుసు, కానీ ఆ జలప్రలయం ఏ రీతిలో ఉంది అనే సంగతి నోవాహు గారికి తెలియదు. ఎందుకంటే ఆయన వాడలో ఉన్నాడు కాబట్టి, వాడలో ప్యాక్ అయి ఉన్నాడు కాబట్టి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు, బయట నీళ్లున్నాయో తెలియదు. మరి ఏ రీతిగా ఆ జలప్రలయం వస్తున్నప్పుడు ఎంతమంది ప్రాణాలు విడిచిపెట్టారు, ఏ రీతిగా మునిగిపోతున్నారు, ఏ రీతిగా కేకలు వేస్తూ వచ్చారు, ఏ రీతిగా కొట్టుకొని పోతూ ఉన్నారు, తల్లులు పిల్లలుగా ఏ రీతిగా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో ఆ విషయం నోవాహుకు తెలియదు. లోకములో ఏముంది అనే సంగతి నోవాహు గారికి తెలియదు. ఆ ఓడలో ఉన్నాడు, భద్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఓడలో నుంచి లోకములో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలని నోవాహు గారు ఇష్టపడ్డాడు. జాగ్రత్తగా వినాలి. లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు వాడలో నుంచి మరి భూమి మీదకి ఆయన రావాలి కనుక ఇప్పుడు లోకంలో నీళ్లు ఉన్నాయా, పరిస్థితి ఎలా ఉంది, మరి శవాలు ఉన్నాయా, లేకపోతే నీళ్ళు ఇంకిపోయాయా, నీళ్లు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియదు. కాబట్టి దీని విషయం తెలుసుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే మొట్టమొదటిగా మరి నోవాహు గారు దేన్ని పంపించారంట? 7వ వచనం, ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు అటు ఇటు తిరిగొచ్చుండెను. అంటే నోవాహు గారి యొక్క ఆలోచన ఏంటంటే లోకం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నోవాహు గారి ఆలోచన. దాన్ని తెలుసుకోవడానికి కోసము ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పక్షి, ఆయన ఆధీనంలో ఉన్నటువంటి ఒక పక్షి, వాడలో ఉన్నటువంటి ఒక పక్షి, రక్షించబడినటువంటి ఒక పక్షి,
పోషించబడినటువంటి ఒక పక్షి, భద్రత కలిగినటువంటి ఒక పక్షి, దేవుడి ప్రణాళికలో చేర్చబడినటువంటి ఒక పక్షిని లోకములో ఏం జరుగుతుందో దాని ఇన్ఫర్మేషన్ ఏంటో, దాని పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని అంతకాలం పోషించాడు. దాదాపు 1 సంవత్సర దినాలు ఆ కాకి పోషించబడింది. ఆ యొక్క ఓడలో భద్రత ఉంది, దానికి రక్షించబడింది, భద్రత ఉంది, పోషణ ఉంది, సేఫ్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంతగానో చేసినటువంటి ఈ పక్షి లోకంలో ఏం జరుగుతుంది, లోకంలో ఎటువంటి పరిస్థితి ఉంది దాన్ని తెలుసుకోవాలని నోవహు గారు ఆశపడి కాకిని విడిచిపెడితే ఆ కాకి ఏం చేయబడిందంటండి, పోయిన పోవుడు ఆ కాకి అంతుపంతు లేదండి, ఎడిపోయిందో తెలియదు, విడిచిపెట్టాడు అంతే. ఎందుకోసం విడిచిపెట్టాడు ఆ కాకిని అని అంటే ఒకటే కారణం, లోకం ఎలా ఉంది, లోకపు యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో అది తెలుసుకోవాలి, నోవహు గారికి అవసరం. కాబట్టి ఆ పరిస్థితిని తెలుసుకుందామని కాకిని విడిచిపెడితే అంతకాలం తినిందండి, గట్టిగానే తినింది. లాక్డౌన్లో ఉన్నారు కదా, 8 సంవత్సరం దినం లాక్డౌన్లో ఉన్నారు. అంత నోవహు కుటుంబం అయితే, మిగతా జంతువులన్నీ అయితే, లాక్డౌన్ కొత్త కాదు ఈ జంతువులన్నిటికి కూడా, అప్పుడే లాక్డౌన్ ప్రారంభించాయి. సంవత్సర దినాలు లాక్డౌన్లో దేవుడు అద్భుత రీతిలో పోషించాడండి, అంతే కదా. ఓడలో ఉన్నది సంవత్సర కాలం పాటు ప్రతి జంతువు ఉంది, ఆ ప్రతి జంతువుకు కూడా సంవత్సరం పాటు మరి ఆహారాన్ని అందించాడు. మంచి పరిస్థితులు కలిగి ఉన్నాయి. ఈ లాక్డౌన్లో ఉన్నటువంటి ఈ ఓడలో ఉన్నటువంటి ఈ పక్షి ఇప్పుడు లోకంలో ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ నోవహు గారికి అందియాలా లేదండి? అందియాలి. నమ్మకంగా ఈ కాకిని విడిచిపెడితే, అయ్యో నన్ను ఈ పరిస్థితిలో నుంచి, ఈ జల ప్రళయంలో నుంచి నేను రక్షించబడి, నేను పోషించబడి, నేను భద్రత కలిగిన వాడిని దానిగా ఉన్నాను. అయితే ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే లోకంలో ఏం జరుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ నేను నా యజమానుడికి నేను అందించాలి, నేను చెప్పాలి అనే బాధ్యతను మర్చిపోయినటువంటి కాకి విడిచిపెట్టగానే అన్నీ మర్చిపోయింది. పోషించిన విధానం, బ్రతికించిన విధానం, ఎలా అది భద్రతగా చేయబడిందో అవన్నీ మర్చిపోయి మరి విడిచిపెట్టగానే వెళ్ళిపోతా ఉంది. నోవహు గారు చూస్తూ ఉన్నారు, అయ్యో ఈ కాకి వస్తుందేమో అని చూస్తూ ఉన్నాడు. కాకి రాకపాయే, కబురు రాకపాయే. చాలామంది అంటారు కదా, ఏమని, ఏంది చిన్న నన్ను ఫంక్షన్ పిలవలే, కాకితో కబురు పెడితే నేను వచ్చి వాళ్ళపోయినా. ఎవరితో కబురు పెట్టాలా? కాకితో కబురు పెడితే ఆ కాకి చెప్పుద్దా? అక్కడ అర్థం ఏంటంటే ఆ కాకి చెప్పదు, నేను రాను అని అర్థం. అక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ అది. కాకితో కబురు పెడితే ఆ కాకి ఎందుకు వస్తుంది? నోవహు కూడా ఏమనుకున్నాడంటే, కాకి బుద్ధి మారింటుందిలే, కాకి స్వభావం మారింటుందిలే, ఇప్పుడు లోకంలో ఉన్న సమాచారం నా దగ్గర తీసుకొస్తుంది, నా దగ్గర పోషించబడింది కదా, నేను ఇన్నాళ్ళు పోషించాను కదా, నా ఆధీనంలో ఉంది కనుక బుద్ధి మార్చుకొని ఉంటుంది అనుకున్నాడు. కానీ కాకి బుద్ధి ఏమాత్రం మారలేదండి. వెళ్ళిపోయిన పూడు రాలే. ఇప్పుడు నోవహు గారికి అర్థం కావట్లే, లోకంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం కావట్లే. లోకంలోనికి మరి నీళ్లున్నాయా, ఇంకిపోయినాయా, ఎలా ఉంది అనే సంగతి తెలియకపోయా. ఇక పోయిన కాకి నమ్ముకోవటం బుద్ధి తక్కువ అనుకున్నాడు. కాకిని విడిచిపెట్టి తర్వాత దేన్ని పంపించాడు? పావురాన్ని పంపించాడు కదా. ఎన్నో వచ్చిన అది 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకి విడిచిపెట్టాను. ఇప్పుడు ఏం చేశాడంటే ఒక నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. కాకిని విడిచిపెడితే పోయింది, సమాచారం తీసుకురాలేదు. ఇప్పుడు నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ నల్ల పావురం పోయి ఎక్కడ కూడా ఏమని రాయబడితే వచ్చింది చూసారా? 9వ వచనంలో, నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకున్నాడంట. అంటే పావురం పోయి చూస్తే ఎక్కడ కూడా కాలు మోపే స్థలమే లేదంట, భూమి మీద అంతటి నీళ్ళే ఉన్నాయంట. మరి ఈ కాకి ఆడ తిరుగుతున్నట్టు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ పావురం పోయి మరలా తిరిగి వచ్చిందంట. పావురం పోయింది,
పోగానే చూస్తే భూమి మీద అంతటి నీళ్ళే ఉన్నాయి, ఎక్కడ కూడా తన అరికాలు మోపటానికి స్థలం లేదు. అయితే తిరిగి అది ఎక్కడికి వచ్చిందంటే మరలా నోవాహు గారి దగ్గరికి వచ్చింది. మరి కాకి ఏమైపోయినట్టు? భూమి మీద అంతటి ఎక్కడ కాలు మోపే స్థలం లేదని రాయబడితో వచ్చింది కదా, మరి అంతకుముందు విడిచిపెట్టబడిన కాకి ఏమైపోయింది? ఆ కాకికి అరకాలు మోపే స్థలం లేదు, అది ఎగురుతూనే ఉందేమో, తిరుగుతూనే ఉంది, రెక్కలు ఆడించుకుంటే తిరుగుతానే ఉంది. ఎక్కడ కూడా తనకి అరకాలు మోపే స్థలం లేకనే కదా పావురం వచ్చింది. ఇప్పుడు మరి కాకి ఎగరటం రెక్కలు నొప్పి లేవా? కాకి రెక్కలు నొప్పి లేవా? లేస్తాయి. ఎక్కడ మోపే స్థలం లేదు. ఇప్పుడు అది బ్రతకాలంటే రెక్కలతోనే ఆడిస్తూ తిరుగుతూనే ఉండాలి. ఎంతకాలం తిరుగుద్ది? ఎక్కడన్నా కొంచెం అవకాశం ఉంటే అట్లా కాలు మోపి కొంచెం రెక్కలు నొప్పి తీసుకొని మళ్ళీ ఎగురుద్దేం. కానీ అసలు కాలు మోపే స్థలమే లేదని వాక్యంలో రాయబడితే ఈ కాకి ఎగురుతానే ఉంది. అంతగానో కష్టపడ్డం ఎందుకు? కాకి రావచ్చుగా అంటే ఈ కాకి ఆల్రెడీ నమ్మకాన్ని పోగొట్టుకుంది. ఎప్పుడైతే పావురాన్ని విడిచిపెట్టాడో అప్పటికి దీనికి అర్థమైపోయింది, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నేనేదో దొరుకుద్దని ఆశపడి తిరిగి ఇప్పుడు తీరా వెళ్దాం అనుకునే సమయానికి ఇప్పుడు వెళ్ళినా నన్ను నమ్మడు, ఇప్పటికే టైం దాటిపోయింది, ఇప్పుడు చేసే పని ఇదేం లేదు, ఇప్పుడు పోయినా కూడా నా యజమాని నన్ను నమ్మడు అని ఎగురుతానే ఉంది. కానీ పావురం ఏం చేస్తూ వచ్చిందంటే అరకాలు మోపే స్థలం లేదని తిరిగి యజమానుడి దగ్గరికి వస్తే చెయ్యి చాపి ఆ పావురాన్ని అందుకొని లోనకి తీసుకున్నాడు. అంటే ఇప్పుడు పావురం ఏం తీసుకొచ్చిందంటే సమాచారం తీసుకొచ్చింది. అంటే భూమి మీద ఇక నీళ్లున్నాయి, భూమి మీద ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు భూమి మీద పరిస్థితులు మరి ఆందోళనకరంగా ఉన్నాయి, భూమి మీద పరిస్థితులు ఏమీ బాగోలేదు. యజమానుడా, నువ్వు నన్ను పోషించావు గనక ఈ ఇన్ఫర్మేషన్ నీకు చెప్తున్నా, ఇప్పుడు భూమి మీదకి రావటం అంత మంచిది కాదు అని ఈ పావురం కబురు తీసుకొని వచ్చేసింది. మరలా 7 దినాలు ఆగాడు, మరలా పంపించాడు. అప్పుడు ఒలీవ మొక్కను ఒకటి తీసుకొని వచ్చింది. అంటే అప్పుడు కూడా ఏం తీసుకొచ్చిందంటే సమాచారాన్ని పట్టుకొని వచ్చింది. ఏం సమాచారం? అయ్యా ఇదిగో కొంచెం తగ్గినాయి కనుక ఇదిగో ఇప్పుడు మొక్కలు కనపడుతున్నాయి, ఇప్పుడు ఆకు దొరికింది, నాకు కొంచెం ఒక సమయం కావాలి అని చూస్తే మరలా 7 దినాలు ఆగి ఆ తర్వాత నోవాహు గారు ఓడలో నుంచి బయటకు వస్తూ వచ్చాడు. ఇదంతా ఏంటి? మన ప్రార్థనకి మనం ఎలా దీన్ని మరి మలుచుకోవచ్చో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. లోకములో ఉన్న పరిస్థితి యజమానుడికి చెప్పవలసిన బాధ్యత కాకికి ఉంటే ఆ కాకి చెప్పటం మానేసింది. ఇప్పుడు పావురానికి లోకం పరిస్థితి ఎలా ఉందో యజమానికి చెప్పవలసిన బాధ్యత ఉంది గనక పావురం ఆ రీతిగా సమాచారాన్ని యజమానుడికి తీసుకొస్తూ వచ్చింది. అలాగనే ఈ రోజున దేవుని కృప చేత రక్షించబడిన నీవు నేను, దేవుని కృపలో పోషించబడుతున్నటువంటి నీవు నేను, దేవుని యొక్క భద్రతలో ఉన్నటువంటి నీవు నేను, మనము కొంత సమాచారాన్ని దేవునికి ఇవ్వాలి. ఏంటి ఆ సమాచారం అంటే లోకాన్ని గురించిన సమాచారం దేవునికి ఇవ్వాల్సిన వారంగా ఉన్నా. ఎందుకంటే లోకములో పరిస్థితులు ఏమీ బాగోలేవు, లోకములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చాలా భయంకరమైనటువంటి స్థితిలో మరి పరిస్థితులు ఉన్నాయి. ఆ లోకమంతా కూడా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకాన్ని గురించి పరమదేవుడికి ఎవరు చెప్పాలండి? మనమే. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కదా, మనల్ని పోషించాడు కదా, మనల్ని నడిపిస్తున్నాడు కదా. ఇలా నడిపిస్తున్నటువంటి మనల్ని మన బాధ్యత ఏంటంటే లోకములోని పరిస్థితులను దేవునికి మనం తెలియజేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాకి యజమానుడు చూస్తూ ఉన్నాడు, లోకమైతే జలప్రలయంతో వచ్చింది, ఇప్పుడు ఆ జలప్రలయంలో లోకం ఎలా ఉందో నోవాహు గారు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ కాకి మాత్రం వెళ్ళిపోయింది, ఏ సమాచారం తీసుకొని రావట్లే. ఈ రోజున నేను కూడా ఈ పరిస్థితుల్లోనే రక్షించబడి ఉండి ఇప్పుడు లోకం కోసం మొరపెట్టకపోతే, దేశం కోసం మొరపెట్టకపోతే ఇప్పుడు ఆ కాకికి మనకు ఏమాత్రం కూడా తేడా లేదు. ఆ కాకికి మనకి ఏమాత్రం కూడా తేడా లేదు. ఆ కాకి పోషించబడింది, మరి భద్రత కలిగి ఉంది, అన్ని కలిగి ఉన్న కాకి లోకం గురించి, దాని బాధ్యత గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ రోజున నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం రక్షించబడుతున్నాం. ఈ కరోనా పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క
మరి మిడతల తెగులు కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుంచి మన భద్రం చేయబడుతూ వచ్చాం. ఇప్పటిదాకా మనం భద్రం చేయబడుతూ వచ్చాం. ఇప్పటిదాకా దేవుని కృపల్లో మనం భద్రపరుస్తూ వచ్చాడు. ఆయన కృపతో మన చుట్టూ ఆయన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి కీడు, ప్రతి యొక్క మరి తెగులు మన గృహానికి మనకు రాకుండా ఆయన రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. ఇలా రక్షించబడిన మనము, నేను రక్షణలో ఉన్నా కదా, ఇప్పుడు లోకం ఏమైపోతే నాకేంటిలనే కాకి స్వభావాన్ని కలిగి మనం ఉండకూడదు. లోకం ఏమైపోతే నాకెందుకులే, లోకం గురించి నేను దేవుడికి చెప్పాల్సిన పని ఏంటి? దేవుడు నన్ను రక్షిస్తున్నాడు కదా, నన్ను పోషిస్తున్నాడు కదా. ఒకవేళ అలాంటి స్వభావం మనం కలిగి ఉంటే అది మంచి స్వభావం కాదు, అది కాకి స్వభావం. అదేంటండి? కాకి స్వభావం. కనుక ఈ రోజున క్షేమంగా ఉన్నటువంటి మనము లోకం కోసం ప్రయాసపడాలి. లోక పరిస్థితులు దేవుని దగ్గర తీసుకొచ్చి, అయ్యా లోక పరిస్థితి ఏమీ బాగోలేదు, తల్లు పిల్లలుగా అందరూ మహమ్మారికి బలైపోతున్నారు. లోకములో ఉన్న దేశాలన్నీ కూడా కన్నీరు మున్నెరై మరి విలపిస్తున్నాయ్యా. ఈ లోక పరిస్థితి బాగోలేదు తండ్రి, ఈ లోకం ఏమాత్రం బాగోలేదు తండ్రి, నీవే దీన్ని రక్షించాలయ్యా, నీవే దీన్ని కాపాడాలి. ఈ లోక పరిస్థితిని దేవుని యొద్దకు తీసుకురావాల్సిన బాధ్యత నీది, నాది, మనందరిది. ఈ రోజున చాలా మట్టుకు ఎలా ఉన్నామంటే, రక్షించబడుతున్నాం, మనకి ఏ పరిస్థితులు రాలేదు, మంచిగానే ఉన్నాము కనుక నెమ్మదిగా ఉంటూ వచ్చాం. అదే పరిస్థితులు మార్చబడి మనకి ఏదైనా వస్తే అల్లాడిపోతాం కదా. అల్లాడిపోయే పరిస్థితి లోకంలో ఉంది. అల్లాడిపోయే పరిస్థితులే, మరణకరమైనటువంటి రోగము ఈ లోకములో తాండవం చేస్తూ ఉంది. దీని సమాచారం దేవునికి మనం తెలియచేయాలి, అనుదినం తెలియచేయాలి. అలా తెలియజేయవలసినటువంటి మనము కనీసం కొంతమంది ప్రార్థన చేయటానికి కూడా మోకాలు ఉన్న పరిస్థితులు లేవేమో అనిపిస్తూ ఉంది నాకు అండి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా లోకం కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు, తమ యొక్క వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థన చేసుకుందామన్నటువంటి జ్ఞానం ఉందా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోతే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. కాకితో సమానంగా చేయబడతాం. లోకపు యొక్క పరిస్థితులు మనం దేవునికి తెలియపరచకపోతే, లోకం ఏ స్థితిలో ఉందో మరి దేవునికి తెలియపరచకపోతే ఆ కీడు నుంచి ఎలా మనం విడిపించబడతాం? అది మన బాధ్యత కదా. మనం పోషించబడుతున్నాం కదా, మనం రక్షించబడుతున్నాం కదా. లోకం కోసం మనం ప్రార్థన చేయాలి. పావురం ఏ రీతిగా లోకపు యొక్క స్థితిగతులను నోవా గారికి తెలియపరుస్తూ వచ్చిందో, అదే రీతిలో నేను ఈ రాత్రికాల సమయంలో ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడి చిత్తమైతే కరోనా కేసు లిస్టు ముందు పెట్టుకోండి. ఆ సెల్ ద్వారా వస్తుంది. మరి వెయిటింగ్ న్యూస్లో ఉన్నాయి, పలాని దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులను పక్క మరి చూసుకుంటైనా ఆ పరిస్థితులను మనం వివరించాలి. పలానా దేశంలో అయ్యా ఇగో ఇన్ని కేసులు ఉన్నాయి, ఇగో పలానా దేశంలో ఎంతమంది చనిపోయారు, ఇగో పలానా దేశాలు ఎంతమంది ఉన్నారయ్యా, ఇదిగో మా దేశంలో ఎంతమంది ఉన్నారు, ఇదిగో మా జిల్లాలో ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ దేవునికి వివరించాలి. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మంది. వాటిని వివరించి దాని కొరకే ప్రయాసపడాలి. పటాన్ని దగ్గర పెట్టుకోండి. మన యొక్క గొలుసు ప్రార్థన లిస్టులో మనము పటాల లిస్ట్ ఇచ్చాం, దేశ పటాల లిస్ట్ ఇచ్చాం. ఆ లిస్ట్ ముందు పెట్టుకోండి. దాంట్లో దేశాల పేర్లు ఉన్నాయి. అన్ని దేశాల కొరకు, లోకము కొరకు మనం ప్రయాసపడాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన లోకమునకు మరి ఉప్పైనట్టుగా, వెలుగైనట్టుగా కూడా చేస్తూ వచ్చాడు. మనం చెప్పాలి, లోక పరిస్థితి ఏంటో దేవునికి వివరించాలి, దేవునికి మొరపెట్టాల్సినటువంటి వారంగా. మనం ఇందాక ఒప్పుకోలు వర్తమానంలో విన్నాం కదా, దావీదు 3 అంతల అనుభవంలో ఒకదానికి ఒప్పుకుంటాడు. అప్పుడు వధ స్టార్ట్ అవుద్ది. ఆ వధలో చాలామంది చనిపోతే దావీదు వచ్చేసి అయ్యా వద్దయ్యా, అక్కడ దేవుడే ఆ వధను చూడలేకపోతే వచ్చాడు. దూతను ఆఫ్ చేయి, ఇక నువ్వు చంపమాక అంటూ వచ్చాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నేనేం నా కుటుంబం కదా చేసిందయ్యా, ఇటువంటి ప్రజలు ఏం చేశారు, ఎంతోమంది చనిపోతున్నారయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆ ప్రార్థన అంటే వివరిస్తున్నాడు దావీదు. ఎందుకయ్యో ఇంతమంది చనిపోయారు, పిల్లలు చనిపోయారు, వాళ్ళు చనిపోయారయ్యా అని వివరిస్తూ ఉన్నాడు, దేవునికి వివరిస్తూ ఉన్నాడు.
ఈ రోజున నేను లోక పరిస్థితులు దేవునికి వివరించాలి, దేవునికి తెలియచెప్పాలి. మన బాధ్యత అది. తెలియచెప్పటమే కాదు, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజున మనం ఎవరికి చెప్తున్నామంటే లిస్టు ఎవరికి చెప్తున్నాం? పక్కన వాళ్ళకి చెప్తున్నాం. ఇదిగో పలా దేశాలు ఎంతమంది కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయని పక్కన వాళ్ళకి చెప్తున్నాం. కానీ దేవునికి చెప్తున్నామా? దేవుని పరిస్థితి, అయ్యా ఇగో ఇలా ఉంది తండ్రి, నా దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది తండ్రి, నా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది తండ్రి అని మనం దేవునికి వివరించుకోవాలి. దేవునికి తెలియపరచాలి. పరిస్థితి ఏంటి, ఎలా ఉందని తెలియపరచాలి కదా. ఎలా ఉందని మనం తెలియపరచాలి. ఎందుకంటే ఒక రోగము అంతా కూడా ఏం చేయాలంటే డాక్టర్కి చెప్పాలి. ప్రతి సందర్భాన్ని చెప్పాలి. ఎలాంటి పరిస్థితి ఉందో వివరిస్తేనే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఏమి తెలియకపోతే కొంతమంది హాస్పిటల్కి పోయినప్పుడు ఏం చేస్తారు తెలుసండి? కొంతమంది నేను చూశాను కాబట్టి, కళ్ళారు చూశాను కాబట్టి, కొంతమంది హాస్పిటల్కి పోతే ఏం చేస్తారంటే డాక్టర్ బాగా చూడాలా, మంచి మందులు రాయాలని ఏమని చెప్తే చిన్నది ఉన్నా కూడా దాన్ని ఎంత చెప్తారు, అయ్యా అసలు కూర్చుంటే లేవల ఒక్కటి తీపి సుత్తి తీసుకొని పక్క పగలబడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే డాక్టర్ గట్టి మందులు రాయాలని. అంటే ఆ పరిస్థితిని ఎందుకు చెప్తున్నారంటే అసలు ఆ పరిస్థితి డాక్టర్ హృదయం కదిలి కట్టబట్టి నీళ్ళు పట్ట రాలిపోయి మరి మంచి మాత్రలు రాయాలని పరిస్థితిని వివరిస్తారు కదా. ఆ పరిస్థితిని వివరించేది ఏం పర్వాలేదులేండి, అప్పుడప్పుడు లైట్కి వస్తుందంటే ఏం చేస్తాడు, తరచు మామూలుగా మందులు రాత్రి పో అంటాడు. మా అమ్మమ్మగారు అయితే హాస్పిటల్కి పోతే చాలు, డాక్టర్కి కంటబట్టి నీళ్ళు ఖర్చు పెట్టి తుడుచుకోవాలా, అన్ని సంగతులు చెప్పుద్ది. తీరా ఏముందంటే మోకాలు నొప్పి అంతే. ఎందుకంటే అమ్మమ్మ అట్టెందుకు చెప్తున్నావే నువ్వు అంటే, అరే ఆగురా, డాక్టర్ మంచి మందులు రాయాలంటే గట్టిగానే చెప్పాలా. అందుకనే చిన్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకుపోయినా మా అమ్మమ్మ చెప్పారు, బాగా చెప్పు అది వస్తుందంటే ఇక మన కింద పడి ఏడుతీగా చెప్పు అంటే డాక్టర్కి అన్నీ చెప్పాలి. పరిస్థితి అంతా చెప్పితేనే డాక్టర్కి అర్థమవుతుంది కదా, మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. అప్పుడు లోకము పరిస్థితులు మనము దేవునికి వివరించాలి. కష్టం ఎలా ఉంది, ప్రజల బాధ ఎలా ఉంది, ప్రజల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి, ఇవన్నీ మనం దేవునికి వివరించాలి. లోక పరిస్థితిని దేవునికి తెలియపరచాలి, అడగాలి కదా. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను, 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. అంటే దేశానికి మేలు కలగాలి అని అంటే ఆ దేశానికి ఉన్నటువంటి రాజు, 9వ వచనంలో, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును. అంటే ఒక దేశానికి మేలు కలగాలంటే ఆ దేశానికి ఉన్నటువంటి రాజు ఏం చేయాలంటే శ్రద్ధ వహించాలి. దేశం మీద శ్రద్ధ వహించినప్పుడు ఆ దేశం మేలుకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడంటే ఈ లోకానికి ప్రతినిధులుగా చేస్తూ వచ్చాడు కదా. సర్వ సృష్టికి మనల్ని ప్రతినిధులుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు సర్వ సృష్టికి ఏం జరిగినది మన బాధ్యత. ఏమన్నాడండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఇప్పుడు ఆ సర్వ సృష్టి రక్షించబడుతుందా, ఆ సర్వ సృష్టికి ఏం జరుగుతుందో దాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు రాజులం, సర్వ సృష్టికి అధికారులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఆ భూమి కొరకు, ఆ లోకము కొరకు మనం శ్రద్ధ వహించాలి. ఆ మాట ఇక్కడ అదే రాయబడుతూ వచ్చింది. ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు మరి సర్వ విషయములందు మేలు కలుగును. కనుక నేను ఈ సర్వ సృష్టికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వారం, ఈ లోక పరిస్థితులన్నీ దేవునికి తెలియపరచాల్సినటువంటి వారం. కాబట్టి మనం కాకి వలె అజాగ్రత్తగా కాక, కాకి వలె కృతజ్ఞత లేనటువంటి వారంగా కాక, లోకములో పరిస్థితులన్నీ దేవునికి మనం చెప్పాలి. లోకములో పరిస్థితులన్నీ
దేవునికి చెప్పాలి. ఒక విషయంలో మరి అన్యుడైనటువంటి రాజు కూడా తమ దేశానికి అక్కర వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? ఒక రాజు మరి అన్యరాజు అయినప్పటికీ కూడా తమ దేశానికి మరి నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు చూడండి ఒకసారి. నిర్గమకాండము 8వ అధ్యాయము, నిర్గమకాండం 8వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. 8వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనెను. ఇక్కడ ఫరో కనపడుతూ ఉన్నాడండి. ఫరో దేశం మీదకి కప్పల బెడదొచ్చింది, కొద్ది కప్పలు కాదండి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక సంగతి మనకు అర్థం కావాలా. ఆ దేశం యొక్క పరిస్థితి, ఐగుప్తు యొక్క పరిస్థితి, దేవుడు కార్యాన్ని జరిగించాలి, ప్రజల్ని విడిపించాలని సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. ఆ సూచక్రియల్లో కప్పల గురించి కూడా ఒక సూచక్రియ చేశాడు. అయితే ఏటిలో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా, ఆయా చుట్టుపక్కలలో ఉన్నటువంటి ఆ ఏట్లలో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా వారి దేశాన్ని కప్పేంట, ఏ ఐగుప్తు దేశాన్ని కప్పేంట. ప్రతి ఇంటిలో, ప్రతి పడక మీద, ప్రతి ఒక్క గిన్నెలో, తిను సామాగ్రిలో అన్నింటిలో కూడా కప్పలు చేరిపోతూ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నేను కప్పల గురించి ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి, మిడతలది మనం చూస్తున్నాం కదా, మన వాట్సాప్లో వాటిల్లో చూస్తున్నాం కదా, దాన్ని బట్టి కప్పల పరిస్థితి కూడా ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మిడతల గురించి చెప్తామంటే ఇది కథ రూపంగా ఉన్నది అనిపించిందేమో, కానీ ఇప్పుడు అవి చూస్తున్నప్పుడు వామ్మో నిజమే కదా అని వాట్సాప్లో మరి ఇగో బైబిల్ ఎలా రాయబడి ఉంది, అలా రాయబడి ఉందని చెప్తాడు. దేవుడు ఏది కూడా ఉత్తగా ఎందుకు రాయిస్తాడు? ఇది నిజం, పరిశుద్ధ గ్రంథం కదా. అలాగనే ఐగుప్తు దేశంలో కూడా కప్పలు విపరీతమైనటువంటి కప్పలండి. అడుగు పెట్టే సందు లేకుండా కప్పలు వచ్చేసాయి. తెలుసుగా అండి, 2 కప్పలు అరితేనే మనకు చెవులు పగిలిపోతాయి కదా, బెక అంటూ ఉంటాయి. అయ్యో వర్షం పడిపోతే ఇక నైట్ కాలంలో చూడాలా, ఒకటేకి ఈ వెనకాల మందిరం వెనకాల కొంచెం నీళ్ళు ఆగుతాయిగా, ఇక చూసుకోండి యమ సౌండ్. ఏది 4 కప్పలకే. మరి దేశమంతా కప్పలు కప్పుంటే ఆ సౌండ్ ఎట్టుండాలి చెప్పండి? ఏ డీజే పనికి రాదేమో ఆ కప్పల సౌండ్ కింద. ఎలాంటి డీజే కూడా పనిచేయదనుకుంటాను. అదిగాక మోషే వచ్చి మరి కప్పలు, ఏట్లో ఉన్న కప్పలని దేశం మీదకి రావాలి అని చేయి చాపితే వచ్చేసాయి. ఇది తొండగా వీళ్ళకు ఉన్నటువంటి ఇంకొక దరిద్రం ఏంటంటే, ఐగుప్తులకి ఇప్పుడు వీళ్ళు తెప్పించిన కప్పలే చాలవని వాళ్ళ దేశ మంత్రాలు కూడా మంత్రం చేస్తే కప్పలు వచ్చాయండి. అంటే ప్రతిదానికి మంత్రగాలు చేస్తున్నారని నిరూపించడానికి, నువ్వు చేయటం ఏంటి మోషే, మా మంత్రగాలు కూడా చేస్తారని. ఇప్పుడు మోషే చేసిన కప్పలకి విపరీతమైన కప్పలు వస్తే, వాళ్ళ మాంత్రికులు చేస్తే వాళ్ళ మంత్రం కూడా పనిచేసి కప్పలు వచ్చేసాయి. వచ్చాయి కానీ విచిత్రం ఏంటంటే, రావటానికి అయితే రావు, వచ్చాయి కానీ పోయే మంత్రం తెలియదు. ఆ మంత్రగాళ్ళకి పోయే మంత్రం తెలియదు. ఇప్పుడు వీళ్ళు తెప్పించిన ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు తెప్పించినవి కూడా ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా కప్పలే. అన్ని విషయాలు అంతే చేశారండి. నీళ్ళు రక్తంగా మార్చబడతాయి అంటే వీళ్ళు చేసినే సరిపోదంటే వాళ్ళు కూడా చేస్తారు కానీ తిప్పేయటం రాదు మళ్ళా. సరే, ఇవన్నీ ఎందుకంటే ఐగుప్తు యొక్క దేశంలోనికి పరిస్థితులు బాగోలేనప్పుడు కప్పులను తమ ప్రాంతాలను కప్పి ఇబ్బంది పడతా ఉన్నప్పుడు అన్యరాజైనా కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, తన దేశ క్షేమం కొరకు తన దేశాన్ని కాపాడుకోవాలి, తమ దేశ ప్రజలను రక్షించుకోవాలి, ఈ కప్పల బెడదల నుంచి విడిపించుకోవాలని వెంటనే ఏం చేశాడంట, అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. ఏమంటున్నాడండి? ఒక అన్యరాజు తమ దేశానికి వచ్చినటువంటి నష్టాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే, తమ దేశ పరిస్థితులను అయ్యా మీ దేవునికి తెలియజేయండి. అయ్యా ఇదిగో కప్పల చేత నా దేశం అంతా పాడైపోయింది, నా దేశం అంతా కూడా ఎక్కడ చూసినా కప్పలే ఉన్నాయి, నా దేశ పరిస్థితికి వచ్చి మీ దేవునికి వివరించండి. ఒక అన్యరాజు ఫరో వచ్చి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. తమ దేశ పరిస్థితిని దేవునికి
వివరిస్తూ ఉన్నాడు. కప్పల విషయంలోనే కాదండి, ఇంకా మనకి కిందికి పోతే చాలా విషయాలు ఉన్నాయి. 9వ అధ్యాయము 22వ వచనం 28వ వచనం చదువుదాం. 9వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28వ వచనం చూద్దాం. సరే, 25 నుంచి చదువుతున్నాను. ఆ వడగళ్ళు దేశమంతటి 25వ వచనం 9వ అధ్యాయం 25వ వచనం. ఆ వడగళ్ళు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తు నశింపజేసెను. వడగళ్ళు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇశ్రాయేలున్న గోషేను మరి దేశములో మాత్రం వడగళ్ళు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలిపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇక బ్రహ్మాండమైన ఉరుములు వడగళ్ళు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చెదను, మిమ్మల్ని ఇకను నిలుపునని వారితో చెప్పగా. ఇక్కడ వడగళ్ళు వచ్చాయి, 10 సంగతులు వచ్చాయి. ఇప్పుడు 10 సంగతులు చెప్పలేను కానీ కొన్ని సంగతులు చెప్తాను. వడగళ్ళు వచ్చాయి. వడగళ్ళు అంటే మామూలు కాదండి, వడగళ్ళతో పాటు ఉరుములు. ఆ ఉరుములు పెళ్ళమని పడతా ఉంటే ఐగుప్తు దేశం అంతా కూడా ప్రాణము గుప్పెట్లో పెట్టుకొని వడగళ్ళు పెద్ద సైజులతో పడతా ఉంటే పిల్లలు తల్లులుగా కేకలేస్తూ ఉన్నారు. కేకలు మహాభయంకరమైనటువంటి శబ్దాలు. ఆ సంగతిని చూసిన ఫరో గబగబా పరిగెత్తుకొని, నేను పాపం చేసిన వాడినయ్యా, ఈ ఉరుములు మెరుపులు అంటే ఇక్కడ బాధను వ్యక్తం చేస్తున్నాడు. చూసారా, 28వ వచనంలో మరి దేశం పరిస్థితిని వ్యక్తం ఎంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగళ్ళు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడు. అంటే పరిస్థితిని వివరిస్తున్నాడు ఫరో. దేశం యొక్క పరిస్థితిని మరి అయ్యా దేవునికి తెలియజేయండి, ఇక భయంకరమైన ఉరుములు ఇవి, మేము తట్టుకోలేకపోతున్నాం అంటే ఒక అన్యరాజు తమ దేశం మీదకి వచ్చిన పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నాడంటే సమాచారాన్ని యెహోవాకు తెలియపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగనే 10వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది, 10-12 వచనం నుంచి మనకు కనపడుతుంది మిడతల దండు కూడా మరి కనపడుతూ ఉంటుంది. 10వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా మనకు కనపడుతుంది. అక్కడ ఏమంటాడు, 14వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. దేశపు కూరగాయలన్నిటినీ వడగండ్లు పాడు చేయని ప్రతి వృక్షములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం మీద చెట్లే గాని పొలములే గాని కూరయే గాని పచ్చనిదేదీ మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మరి మోషే అహరోనును త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవాను మీ ఎడల నా పాపం చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము మరి తొలగించమని మీ దేవుడైన యెహోవాని వేడుకోమని. ఇవన్నీ ఎందుకు అనంటే దేశపు పరిస్థితులన్నీ కూడా ఫరో దేవునికి తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఒక అన్యుడైనటువంటి రాజైన ఒక అన్య రాజైనటువంటి ఫరో తమ దేశంలోని పరిస్థితిని ఒక దేవుడు మాత్రమే మార్చగలడనే నమ్మకంతోనే ప్రతిసారి కూడా ఏం చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళట్లే. ఏమండి, ఈయన వీళ్ళకి దేవతలు ఉన్నారు. సూర్యదేవత వీళ్ళకి మంచి సూర్యదేవత, అలాగనే సర్పానికి సంబంధించినటువంటి మరి ఏమంటారు సర్పానికి సంబంధించినటువంటి విగ్రహాలు కలిగినటువంటి వారు, సర్పాన్ని పూజించేవారు. వీరికి దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. అయినా ఏ దేవత దగ్గరికి పోవట్లేదు, ఏ పూజ చేయట్లేదండి. అన్యరాజు దేవుని మీద నమ్మకం పెట్టుకుని ప్రతిసారి తప్పైతే చేస్తున్నాడు, కాదని కాదు, కానీ తప్పు చేసిన ప్రతిసారి కూడా ఎక్కడికి పోవట్లేదు, కానీ తిరిగి వచ్చి మరలా దేవుని దగ్గర తమ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, మరలా ప్రార్థన చేస్తున్న తన పరిస్థితి, దేశ పరిస్థితిని అంతటిని కూడా దేవునికి తెలియపరుస్తున్న వాడిగా ఫరో కనపడుతున్నాడు. ఎందుకు అనంటే దేవునికి పరిస్థితి తెలియాలి. లోకపు యొక్క పరిస్థితి, దేశం యొక్క పరిస్థితి తెలియాలి. ఫరో మరి ఐగుప్తు దేశాన్ని క్షేమాన్ని కోరుకున్నవాడు కనుక
ఐగుప్తు దేశం మంచిగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ప్రతిసారి ప్రతి సందర్భాన్ని వడగళ్ళు వచ్చినప్పుడు వడగళ్ళ పరిస్థితిని వివరిస్తున్నాడు, మిడతలు వచ్చినప్పుడు మిడతల పరిస్థితి వివరిస్తున్నాడు, కప్పలు వస్తే కప్పల పరిస్థితి వివరిస్తున్నాడు, పేర్లు వస్తే పేర్ల పరిస్థితి వివరిస్తున్నాడు. ప్రతిసారి కూడా తమ యొక్క బాధను మరి దేవునికి తెలియపరచబడాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఈ రోజున నేను కూడా మన దేశం కొరకు, మన లోకం కొరకు మనము దేవునికి తెలియచేయాలి. ఈ లోకం ఎలా ఉందో తెలియపరచాలి, ఏ దేశం ఎలా ఇదైపోతుందో తెలియపరచాలి, ఏ దేశంలో ఎంతమంది చనిపోయారో మనం తెలియపరచాలి. వీటన్నిటిని ముందు పెట్టి మనం ప్రార్థన చేయాలి. ఇదే స్వభావం అంటే పావురపు స్వభావం. పావురపు స్వభావం. ఇంత చెప్పినా కూడా ఇప్పుడు ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది కాదు, ఆవలింతలు రావట్లే, వస్తున్నాయి, నాకు తెలుసు కదా. ప్రార్థనలో కొంత సమయం గడిపి దేశం కోసం కన్నీరు విడుద్దాం. పరిస్థితులు బాగోలేవండి. రేపు ఎప్పుడో ఎక్కడో వచ్చిందని చదువుకుంటుంది, మన దేశానికి వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది, మన జిల్లాకు వచ్చింది, మన జిల్లాకు వచ్చి మన పక్క గ్రామానికి వచ్చింది, రేపొద్దున మన గ్రామానికి కూడా వస్తుంది. ఈ పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయాలి, కన్నీరు విడవాలి. అయ్యా దేశాన్ని కాపాడు తండ్రి, నీ యొక్క కనికరాన్ని దేశం పైన చూపించు తండ్రి. అయ్యో అయ్యో, అమెరికాలో లక్షల కేసులు ఉంటున్నాయి, లక్షల మంది చనిపోతూ ఉన్నారే. మా దేశంలో పరిస్థితులు బాగోలేవు తండ్రి. ఒక ప్రక్కన ఈ పరిస్థితి, ఇంకొక పక్కన మిడతల పరిస్థితి. ఏ పరిస్థితి ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ దేశ పరిస్థితులన్నిటి దేవునికి వివరించాలి, చెప్పాలి. అవన్నీ పట్టుకొని మన దేవుని సన్నిధికి రావాలి. వివరణ లోకం ఎలా ఉందో దేవునికి తెలియపరచాలి. దేవునికి తెలియదంటే తెలుసు, కానీ తెలిపేవారు కావాలి కదా. దేశం కోసం ఈ పరిస్థితి ఉందని రక్షించే వాళ్ళు కావాలి కదా. అందుకనే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట అంటూ ఉంటాడు, 22వ అధ్యాయం 29వ వచనం అనుకుంటాను. మీరు ప్రార్థన చేయవద్దురేమో, మీ మనవని నేను ఆలకించాలని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎందుకు అంటే దేశ పరిస్థితులు జరిగినటువంటి నా కోపాన్ని చల్లార్చే వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ దేవుని కోపాన్ని బట్టి, మనుషులకు అవిధేయతను బట్టి దేవుడు ఈ ఉగ్రతను తీసుకొచ్చాడా? అయితే ఈ ఉగ్రత నుంచి మళ్ళీ చల్లార్చాలి. దేవుని కోపాన్ని చల్లార్చొద్దా? మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన దాన్ని బట్టి దేవుడు అన్నాడు, నువ్వు తప్పుకో మోషే, నువ్వు తప్పుకో, నీ సంతానం నుంచి నేను మళ్ళీ తీసుకొస్తాను, కానీ నువ్వు తప్పుకో, ఈ ప్రజల్ని నాశనం చేస్తా అన్నాడు. కానీ మోషే అడ్డు నిలబడ్డాడు. లేదయ్యా, అక్కడ వివరిస్తూ ఉంటాడు చూసారు, ఎలా వివరిస్తుంటాను, అయ్యా నువ్వు రక్షించుకున్నవారు కదయ్యా, నువ్వు విడిపించావు కదా, నీకెందుకు ఆ నింద? ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొని పోయిండమ్మా వాళ్ళ దేవుడు, తీసుకొని పోయి అరణ్యంలో చంపేశాడు, నింద నీకెందుకయ్యా? ఏదో తెలియని వారు క్షమించు తండ్రి అని పోరాటం. పరిస్థితి అంటే దేవుడు ఉగ్రతను చల్లారుస్తున్నాడు, దేవుని కోపాన్ని మోషే చల్లారుస్తున్నాడు. వారికి ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితిని వివరించి దేవుని కోపాన్ని చల్లారుస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం అదే పని చేయాలి. ప్రతి ఒక్కరి బాధను, కష్టాన్ని, ప్రతి దేశ ఏడుపును మనం దేవుని ముందు తీసుకురావాలి. ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను శాంతింపజేయాలి. మొరపెట్టాలయ్యా, బాధపడుతున్నారు తండ్రి, నీవే కనికరించకపోతే ఈ లోకాన్ని ఎవరు కనికరిస్తారు తండ్రి? నీవే దయ చూపించకపోతే ఇంకెవరు ఈ లోకాన్ని కాపాడుతారు తండ్రి? సర్వసృష్టిని సృజించినటువంటి దేవుడు నీవు కాపాడకపోతే ఈ లోకంలో ఇంకెవరు తండ్రి దీన్ని కాపాడేది? అయ్యా దేశాలను కాపాడు తండ్రిని మనమే సమాచారాన్ని దేవునికి దగ్గరికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళటానికే దేవుడు మనల్ని పావురపు స్థితిలో ఉంచాడు. పావురం నమ్మకమైంది, పావురం పరిశుద్ధమైంది, పావురం నిష్కలంకమైనది, పావురం ఎటువంటి మరి చెడు కోరనది పావురం. అటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. ఎందుకు? లోకపు యొక్క సమాచారాన్ని దేవునికి అందిస్తామని దేవుడు మన పావురపు స్థితిలో వచ్చాడు. నెహెమీయా ప్రార్థన చేస్తున్నాడు కదా. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయం మనకు కనపడుతుంది. ప్రాకారములు పడిపోయినవని నెహెమీయా వినగానే ఆయన కూర్చొని కొన్ని దినాలు ఉపవాసం ఉండి, అయ్యా ప్రాకారాలు పడిపోయాయి, నీ ప్రజలు పాడైపోయారు తండ్రి అని నెహెమీయా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు దేవునికి. ప్రాకారాలు ఎలా కూల్చబడ్డాయో వివరిస్తూ ఉన్నాడు.
ఈ రోజున నేను మన దేశ పరిస్థితులు వివరించాలి. ఈ సమాచారాన్ని ఎవరు తీసుకుపోతారు? అందరు కాకిల వలె ఉంటే సమాచారాన్ని దేవునికి అందజేసేది ఎవరు? అందజేయవలసిన పావురు అందజేయకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళ? మరి నోవహు వచ్చేవాడు వాడ నుంచి. పావురు అందజేసింది కాబట్టి, సమాచారాన్ని అందించింది కాబట్టి వాళ్ళు వాడలో నుంచి బయటకు వచ్చారు. ఈ రోజున మనకు విడుదల కావాలంటే మన యొక్క పరిస్థితులన్నిటినీ దేవునికి వివరించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా మనం కొంత సమయం ప్రార్థన చేద్దాం. పటాన్ని దగ్గర పెట్టుకోనండి, కొంత కన్నీరు విడుద్దాం. రేపొద్దున పరిస్థితులు ఏం జరుగుతాయో తెలియదు. దేశాల కొరకు ప్రయాసపడదాం. అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. కనికరించేది దేవుడు తప్ప ఇంకేది లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ప్రార్థన చేయటానికి వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేయడు. ఆ నమ్మకంతో ప్రార్థన చేద్దాం. దేశం యొక్క పరిస్థితులు వివరిద్దాం. వేటి న్యూస్లో ఉన్నాయి. ఇంకా కావాలనుకుంటే అందులోని ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని దగ్గర పెట్టుకోండి. ప్రతి దేశం గురించి ప్రార్థన చేయండి. కేసులు చెప్పండి దేవునికి. ఎందుకంటే మనం వివరించాలి. ప్రతి దేశపు బాధను దేవుని హృదయానికి తగిలేటట్టు మనం వివరించాల్సిన వారంగా ఉన్నాం కనుక ఆ రీతిగా కొంత సమయం మనం ప్రార్థన చేసుకుంటాం. దయచేసి తలలు వంచండి. మరి ఏలేము మందిర పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే 8వ తారీఖు నుంచి మరి మందిరాలు మరి జరగవచ్చునని చెప్తూ వచ్చారు. అయితే మనము 14వ తారీఖు అంటే 14 ఆదివారం, 8 తర్వాత వచ్చేది ఆదివారం రోజున మనం కూడుకుంటాం. అయితే వాటి పరిస్థితులు ఎలా ఉంటాయి మనకి ఇంకా తెలియదు. ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మరి ఎలా కూడుకోవాలి, డిస్టెన్స్ ఎంతమంది కూడుకోవాలి, మరి ఈ పరిస్థితులు ఏమి మనకి చెప్పలేదు. చెప్తారేమో, వాటిని కొరకు చూద్దాము. అలాగే ఏలేం పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి కుటుంబాల కొరకు, ఏలేములో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మరి దేశ పరిస్థితుల కోసం దయచేసి మరలా చెప్తున్నాను, దేశాల కొరకు ప్రయాసపడండి, కన్నీరు విడవండి. ప్రతి దేశ బాధ మన బాధగా భావించండి. అందులో చిన్నపిల్లలు ఎంతోమంది ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు విడవబడి ఉండొచ్చు. వారి బాధ మన బాధగా భావించాలి. ఆ దేశం కొరకు కన్నీరు విడవాలి. ఆ బాధను దేవునికి మనం దగ్గరికి తీసుకురావాలి. ఆ బాధను దేవునికి దగ్గరగా తీసుకురావాలంటే ఆ బాధను ముందు మనం అనుభవించాలి. మనం అనుభవించగలిగితేనే ఆ బాధను దేవునికి మనం వివరించగలుగుతాం. కనుక ఆ రీతిగా కొంత సమయం దేవుని దేశాల కొరకు, ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ నుంచి మరి పరిపూర్ణమైన విడుదల కొరకు ప్రార్థన చేద్దాము. ఇక మరి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత మరి ప్రార్థన కొరకు అందరూ మరి సిద్ధపడండి. దయచేసి మరి టైం అవుతుంది, నిద్ర వస్తుందని మరి అనుకోబాకండి. కొంత సమయం ప్రార్థనలు గడపండి. మరి అవకాశం ఉంది, గంట సేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు. జాగ్రత్తగా మరి ప్రార్థనలు ఏకీభవించండి. సరే, ఏకీభవించవన్న వారు ఏకీభవించలేరు. ఏకీభవించే వాళ్ళు కూడా ఏకీభించకపోతే మరి ప్రార్థన చేసేవారు ఎవరుంటారు? కాబట్టి ప్రార్థన కొరకు సిద్ధపడదాం. రండి, నేను క్లుప్త ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తర్వాత మనందరం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన ప్రభువా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. నోవహు లోక పరిస్థితి ఎలాగుందో తెలుసుకోవాలని కాకిని విడిచిపెట్టాడు. ఆ కాకి పోషించబడిందే, రక్షించబడిందే, అయినా కూడా మరి తిరిగి రాలేదు. సమాచారం లోక పరిస్థితి ఏంటో తెలియపరచలేదు. అయితే పావురాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పావురం కృతజ్ఞత కలిగినదై లోకం యొక్క విషయాలు, పరిస్థితులన్నీ మరి నోవహు దగ్గరకు తీసుకొస్తూ వచ్చింది. ఈ రీతిగా తండ్రి మమ్మల్ని కూడా మీరు పావురపు స్థితిలో ఉంచుతూ వచ్చారు. ఈ లోక పరిస్థితులు మీకు తెలియపరచాల్సినటువంటి వారంగా ఉన్నాం. లోకంలో ఉన్న ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటి కొరకు ప్రయాసపడాల్సినటువంటి వారంగా మేము ఉన్నాము. ఆనాడు అన్యరాజు అయినటువంటి ఫరో తమ దేశం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళ విషయమై మరి ఇతర వారి దేవతలకి ఎవరికి కూడా మొరపెట్టలేదు. కానీ తిరిగి వచ్చి నీవు మాత్రమే రక్షించగలవని నమ్మకం, తిరిగి వచ్చి పాపం ఒప్పుకొని మా దేశాన్ని రక్షించమని వేడుకున్న రీతిని మేము చూస్తూ ఉన్నాం. అదే రీతిలో మమ్మల్ని కూడా లోకానికి ప్రతినిధులుగా మీరు ఉంచుతూ వచ్చారు. కనుక తండ్రి, లోక పరిస్థితులు వివరించవలసిన వారం, లోకం కొరకు ప్రయాసపడాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ఆ రీతిగా తండ్రి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. అయ్యా,
ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి తండ్రి. ఏం జరుగుతూ ఉందో, ఏమైపోతూ ఉందో తెలియని స్థితిలో తండ్రి ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి. ఎన్నో కుటుంబాలు విడవబడుతున్నాయి తండ్రి. మరణ భయంలో, మరణ గుప్పెట్లో చిగురాకుటి వల్ల వణికిపోతున్నటువంటి జీవితాలు కలిగిన వారు ఉన్నారు. అయ్యా, ఒకవేళ తండ్రి ఈ పాపము పట్టి వస్తూ వచ్చినాము అయ్యా, కనికరించండి తండ్రి. ఈ పరిస్థితి నుంచి విడుదల చేయండి తండ్రి. దేశాలను కాపాడుతురండి తండ్రి. మీరే సర్వ సృష్టికి రాజు అయినటువంటి వాడు. నీ హస్తాలతో సృజించుకున్నటువంటి మానవాళి తండ్రి. నీ హస్తాలతో నిర్మాణాన్ని పోలికలు చేసుకున్నటువంటి దేవుడిగా ఉన్నావయ్యా. ఈ ప్రజల నిమిత్తాన్ని ప్రభా నీవే ప్రభా మరి ఈ పరిస్థితిలో సహాయం చేయకపోతే ఇంకెవరు మాకు సహాయం చేసేది? ఇంకెవరు మాకు తోడుండేది? ఇంకెవరు మా ఈ లోకాన్ని రక్షించేది? లోక రక్షకుడు అని నీకు పేరుందిగా తండ్రి. యేసు లోక రక్షకుడు అనే పేరుందిగా తండ్రి. అయ్యా, లోకాన్ని రక్షించేవాడు నీవే, లోకాన్ని కాపాడేవాడు నీవే తండ్రి, లోకాన్ని విడుదల చేసేవాడు నీవే తండ్రి. ఈ లోకంలో ఇంకా ఎవరికి అది చేతగా తండ్రి. నీవే గొప్ప దేవుడు, నీవే కనికరించు. ఈ పరిస్థితులన్నిటి నుంచి విడుదల అనుకరిస్తూ ప్రభా మరి కొంత సమయం ప్రార్థన కొరకై మీ బిడ్డలు సిద్ధపరుస్తుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రతి ఒక్కరికి అనుకరించి ప్రార్థనలో ఏకీభవించి దేశాల కొరకు ప్రార్థించే అవకాశం మీరు అనుగ్రహిస్తురండి. ఇంతవరకు ఈ పరిచయ విషయంలో సహాయపడుతూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఏ సతి పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు అన్యోన్య సవాసం కూడి వచ్చిన మనకును సంఘమును సవాసమునకు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. కొంత సమయం మరి ప్రార్థన చేసుకోవటానికి దేవుడు నడిపించిన కొలది, పరిశుద్ధాత్ముడు నడిపించిన కొలది ప్రార్థన చేయండి. మీరు మోకాల నుండి మరి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. మరి ప్రార్థన కొరకు మనం సిద్ధపడతాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.